అంటే ఉదాహరణకి అంటే వ్యవస్థలు ఏ వ్యవస్థలు ప్రభుత్వాల కంట్రోల్‌లో అది యూనియన్ గవర్నమెంట్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు ఉండాలని చెప్తారు వెంకటేశ్వరరావు గారు ఏం చెప్తారు? అతి మినిమమ్ అండి. హ్మ్. బేసికల్లీ మన ఫెడరల్ స్ట్రక్చర్ గురించి యెస్. డిస్కషన్ వచ్చినప్పుడు గూడా అదే యాహ్! ఉండింది. హ్మ్. సెంట్రల్ గవర్నమెంట్ కరెన్సీ, యెస్. డిఫెన్స్ హుహు. అండ్ కమ్యూనికేషన్ ఈ మూడే ఉంచుకోండాయా మిగిలినయన్నీ స్టేట్స్‌కి ఇచ్చేయండి అని జెప్పి హ్మ్. అప్పట్లో స్టేట్స్ గూడా ఆర్గ్యూ జేసినాయి. రైట్. హ్మ్. కానీ ఇవాళ చూస్తే మొత్తం అన్నీ సెంట్రలైజ్ అయిపోయి ఉన్నాయి. హ్మ్. హ్మ్. అట్లాగే స్టేట్‌లో గూడా అన్నీ హ్మ్. స్టేట్ వరకు అన్నీ సెంట్రలైజ్ జేసేశారు. పంచాయతీలంటే దిక్కు హ్మ్. లేదు, మున్సిపాలిటీకి దిక్కు లేదు. హ్మ్. హ్మ్. ప్రతిదీ సెంట్రలైజ్డే. హ్మ్. 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 సో, ఈ సెంట్రలైజింగ్ టెండెన్సీ న్యాచురల్‌గా వస్తది. రైట్. దాన్ని యాక్టివ్‌గా రెసిస్ట్ చేస్తే తప్ప ఆగదది. హ్మ్. హ్మ్. ఎవడైనా ఎక్కువ పవర్ కావాలనుకుంటారు గానీ, ఉన్న పవర్‌ని కిందోళ్ళకి పంచుకుంటారని ఎందుకనుకుంటారు? అంటే వెంకటేశ్వరరావు గారి ఆలోచన ఏంది? కంప్లీట్ డీసెంట్రలైజేషన్ ఇప్పుడు లేదంటారా? అది అస్సలు చేయాలంటారా మీరనేది? కంప్లీట్ గాదు. అస్సలే లేదు డీసెంట్రలైజేషన్. హ్మ్. నౌ కంప్లీట్‌లీ సెంట్రలైజ్డ్ హ్మ్. పాలిటిక్స్ మనవి. అధికారాలన్నీ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి చేతుల్లో ఉన్నాయంటారా? ఏం అంతే. చెప్తున్నారు? ఇంకెవరి దగ్గరున్నాయి? హ్మ్. హ్మ్. అంటే మన రాజ్యాంగం గూడా అట్లనే ఉందంటారా? రాజ్యాంగంలోని లోపాలను వీళ్ళు రాజ్యాంగం అట్లా లేదు. హ్మ్. రాజ్యాంగం అట్లా లేదు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దాన్నలా తయారు చేసి తీసుకొచ్చారు. హ్మ్. ఎవరు తయారు చేశారంటారు? ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ జరిగిందండి. ఒక్కళ్ళని చెప్పలేము. హ్మ్. ఎందుకంటే నెహ్రూ గారి టైం నుంచి నెహ్రూ గారు ఉన్నప్పుడు కొంతవరకు యాహ్! డీసెంట్రలైజ్డ్ పవర్ ఉండేది. హ్మ్. స్టేట్స్‌ని ఆయన కూడా కొన్ని స్టేట్ గవర్నమెంట్స్‌ని డిస్మిస్ చేసేవాడు. అయన్నీ చేసేవాడు కానీ, రైట్. హ్మ్. కొంతవరకు డెమోక్రటిక్ యాహ్! స్పిరిట్ ఉండేది. తర్వాత ఇందిరాగాంధీ గారు వచ్చిన తర్వాత మెల్లగా స్టార్ట్ అయింది ఆ సెంట్రలైజింగ్ టెండెన్సీ. హ్మ్. వ్యక్తి ఆధారిత రాజకీయాలు, హ్మ్. వ్యక్తి పూజ ఆధారిత రాజకీయాలనేవి అప్పటి నుంచి స్టార్ట్ అయినాయి. హ్మ్. అంటే అది ఇక కంటిన్యూ అయిపోయింది. తర్వాత హ్మ్. రైట్. అంటే ఇప్పుడు మీరంటే లోకల్ గవర్నమెంట్స్ అంటే మనకు 3 వ్యవస్థలున్నాయనేదైతే కామన్ మ్యాన్‌గా నాకు హ్మ్. తెలుసు. అంటే లోకల్ గవర్నమెంట్సు, రాష్ట్ర ప్రభుత్వాలు, యూనియన్ గవర్నమెంట్ అన్నాం. కేంద్ర ప్రభుత్వం అనేది లేదని నాకు నా నా నాకున్న అంటే అవగాహన. సో, అంటే ఈ 3 ఎట్లా పనిచేయాలంటే ఏం చెప్తారు వెంకటేశ్వరరావు గారు? అంటే ఎక్కడ లోపం ఉందంటారు? ఈ ఐదంచెల వ్యవస్థ సరింగా లేదంటారా అనేది నేనంటున్నా. ఏం అసల చెప్తారు? ఈ ఐదంతెల వ్యవస్థ ఏదో 73, 74 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేసి రైట్. హ్మ్. పంచాయతీరాజ్ వ్యవస్థలకి ఏదో అధికారాలు ఇస్తున్నామని అన్నారు గానీ, హ్మ్. అసలు నిజంగా అధికారాలు ఇచ్చింది ఎక్కడా లేదు. హ్మ్. హ్మ్. మనం గూడా చూసాం గదా! జగన్మోహన్ యాహ్! రెడ్డి గారి హ్మ్. గవర్నమెంట్‌లో హ్మ్. వాళ్ళకి రావాల్సిన ఫండ్స్ కూడా వీళ్ళు మధ్యలో ఆపేసి లాగేసుకునేవాళ్ళు. యెస్. యూనియన్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన యూనియన్ ఫండ్స్ స్టేట్ గవర్నమెంట్ తీసుకొని నుంచి స్టేట్ గ్రామాలకు ఇవ్వలేదంటారా మీరు? ఇవ్వలేదుగా. గ్రామాలకొచ్చిందాన్ని గూడా మినాయించుకుని ఏదో ఒక పేరు మీద మీరు కరెంట్ బిల్లులు కట్టలా, పాత బిల్లులకు వసూలు చేసుకుంటున్నామని ఏదో ఒకటి చేసి మొత్తానికి మొత్తం లాగేసుకున్నారు. హ్మ్. హ్మ్. అందుకేగా అప్పుడు సర్పంచులు గూడా అందరూ రోడ్లెక్కి గొడవ చేశారు. యెస్. 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 వాళ్ళ పార్టీ సర్పంచులు గూడా గొడవ చేశారు. సో, పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది కేవలం కాగితాల మీదే ఉందో తప్ప దానికి ఒక స్వేచ్ఛ లేదు. ఒక ఆర్థిక హ్మ్, యెస్. హ్మ్. పరిపుష్టి లేదు. హ్మ్. వాళ్ళకి ఫైనాన్షియల్ రిసోర్సెస్ లేవు. రైట్. హ్మ్. సో, వాళ్ళు ఒక హ్మ్, చిన్న సైజు తాబేదారులాగా పనిచేస్తున్నారు హ్మ్. హ్మ్. స్టేట్ గవర్నమెంట్. అంటే ఇది దేశం మొత్తం ఉంది, రాష్ట్రాల్లో మొత్తం ఉంది, లేకపోతే గ్రామాల్లో మొత్తం ఉంది. అంటే ఐ మీన్ టౌన్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఈ లెవెల్‌లో జిల్లా స్థాయిలో కూడా ఉందంటారా? వెంకటేశ్వర గారు ఏం చెప్తున్నారు? ఏంటి ఉండింది? అంటే మీరు చెప్తున్నటువంటి ఈ డీసెంట్రలైజేషన్ లేదు సరింగా. ఈ డీసెంట్రలైజేషన్ వ్యవస్థనంతా గూడా లేదు. పంచాయతీరాజ్ వ్యవస్థల్ని, శాఖల్ని అంతా కూడా నిర్వీర్యం చేశారని మాట్లాడుతున్నారు మీరు. అంటే ఒకవేళ ఏబీ వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు లేకపోతే మీ అండ్ కో మీరున్నటువంటి వాళ్ళు అంటే ఏపీ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు. రాష్ట్రానికి ప్రస్తుతం పరిమితమై ఉన్నారు కాబట్టి. సో, అంటే అక్కడ ఏం మార్పు ఎట్లా తీసుకొస్తారనేది నా ప్రశ్న. మీరు అధికారంలోకి రావాలనుకుంటున్నారా? ఉన్న వ్యవస్థల్ని కాస్త ప్రశ్న కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంటే వ్యవస్థల్ని మార్పు చేయాలనుకుంటారా? ఏం చెప్తారు మీరసలు? విప్లవాత్మకమైన మార్పులు అవసరం అండి వ్యవస్థలో. హ్మ్. చిన్న చిన్న మార్పులతో మారేది కాదిది. హ్మ్. ఏదో 19 బీస్ కా ఫరక్ అంటారు చూడండి. యాహ్! ఆ 19 బీస్‌తో అయ్యేది గాదు. హ్మ్. చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పులు రావాలి. విప్లవాత్మకమైన ఆలోచనలు గూడా రావాలి మనకి. హ్మ్. మనల్ని మనం పరిపాలించుకోవడం అంటే ఏంటి? అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటి? మనం ఏం హ్మ్. జేస్తున్నాం? హ్మ్. మనం ఏ రకంగా ఒక, ఒక సైకిల్‌లో పడిపోయి ఇరుక్కుపోయాం. ఒక చట్రంలో పడి రైట్. ఇరుక్కుపోయాం అనేది మనకు అవగాహన రావాలి. ముందు మన పరిస్థితి ఏంటో మనకు అర్థమైతే హ్మ్. అందులోంచి బయటపడటం ఎట్లా అనేది తెలుస్తది. హ్మ్. సో, అవన్నీ వివరించి చెప్తాం ప్రజలకి. హ్మ్. ఒప్ నచ్చిన వాళ్ళకి నచ్చుతుంది. ఒప్పుకున్న వాళ్ళు ఒప్పుకుంటారు. లేని వాళ్ళు లేరు. నో ప్రాబ్లమ్. హ్మ్. హ్మ్. సో, ఇట్స్ ఎ లార్జ్ గ్యామట్ ఆఫ్ ఇష్యూస్. ఒక ఇష్యూ, 2 ఇష్యూలు గావు. హ్మ్. హ్మ్. సో, విప్లవాత్మకమైన మార్పులు రావాలే తప్ప, కొద్దిపాటి మార్పులతో ఇది మారేది కాదు. ఆ! విప్లవాత్మకమైన మార్పులు అంటే జెన్‌జీ ఈ మధ్య చూసారు 2 దేశాలు మీరు రీసెంట్‌గా. సో, అంటే బంగ్లాదేశ్ గావచ్చు, లేకపోతే మన పక్కనున్న నేపాల్ గావచ్చు, ఇతరతర దేశాలు గావచ్చు. అంటే అలాంటి విప్లవాన్ని ఏబీ వెంకటేశ్వరరావు గారు కోరుకుంటున్నారా అని నేను అడుగుతున్నాను.
ఎందుకంటే మీరు ఒక ఇంటలెక్చువల్ ఫోరాన్ని కూడా నడుపుతున్నారు. యువతకి మీరు ఏం సందేశం ఇస్తున్నారు? అన్ఫార్చునేట్లీ మీకు ఈ జెన్జీ విప్లవాలు జరిగినటువంటి దేశాల్లో ఎక్కడా కూడా విప్లవం జరిగింది, గొడవ అయింది, ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ తగలబెట్టారు, ఉమ్, 2-3 రోజులు అయిపోయింది. ఉమ్, ఆ తర్వాత వచ్చిన మార్పులు ఏవి పెద్ద పెద్ద ఆశాజనకంగా లేవు. దట్ ఈస్ ద మిస్ఫార్చ్యూన్. ఉమ్, ఉమ్, అక్కడెక్కడ ఆశాజనకమైన రిజల్ట్స్ రాలా. శ్రీలంకలో కానివ్వండి, నేపాల్లో కానివ్వండి. యా, శ్రీలంకలో ఉమ్, అంత గొడవ చేశారా? యా, ఆ తర్వాత శ్రీలంక పరిస్థితుల్లో ఏం మార్పు రాలా, ఏం ఇంప్రూవ్మెంట్ కాలా. ఉమ్, ఒకళ్ళు పోయి ఇంకొకళ్ళని పెట్టుకున్నారు అంతే. ఉమ్, ఉమ్, ఇన్ఫ్యాక్ట్ సమ్ పీపుల్ సే ఇట్ హెస్ బికమ్ వర్స్. ఉమ్. అలాగే నేపాల్లో కూడా అంతకుముందు వ్యవస్థకి ఇప్పటికి ఇంకా వరస్ట్ అయింది తప్ప ఏం ఇంప్రూవ్ కాలేదు అంటున్నారు. అంటే జెన్జీతో ఏం జరగదంటారు? ఏం చెప్తున్నారు సార్ మీరు? సో జెన్జీలో ఆవేశం, ఉన్న పరిస్థితుల పట్ల తీవ్రమైన అసంతృప్తి ఉండడానికి వాళ్ళకి సఫిషియెంట్ రీజన్స్ ఉన్నాయి. కానీ దీనికి ఒక సైద్ధాంతిక ప్రాతిపదిక కానీ ఓకే. నెక్స్ట్ మీరు ఏం చేయబోతున్నారు, ఏ రకంగా మార్పు కోరుతున్నారు అనే విషయం మీద క్లారిటీ లేకపోతే ఉమ్, కేవలం ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ తగలబెట్టినంత మాత్రాన ఏమి కాదు. ఉమ్, ఇట్ కెన్ గెట్ వర్స్. ఉమ్. ఉన్న పరిస్థితి కంటే ఇంకా దిగజారచ్చు కూడా. అందుకని ఆ విషయంలో జాగ్రత్త పడమని అంటున్నా. సైద్ధాంతిక క్లారిటీ, స్పష్టత ఉండాలి. అంటే ఒక సిద్ధాంతం. మనం ఎటు పోతున్నాం, నెక్స్ట్ ఎటువంటి ప్రభుత్వాలని Hmm. ఎంచుకోబోతున్నాం, ఎటువంటి ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోబోతున్నాం అనే దాని మీద సైద్ధాంతిక స్పష్టత ఉండాలి. అంటే- అవి లేనప్పుడు అది కేవలం ఏదో ఉడుకు రక్తంతో చేసిన పనిలాగానే అవుతుంది తప్ప ఉమ్. దానివల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు ఏవి సమాజానికి రావు. అంటే దాని గురువు ఏపీలో ఏపీ వెంకటేశ్వరరావు గారు ఏం చెప్తారు? నేను జెన్జీ రెవల్యూషన్ జరిగిన నాడు తీసుకోవాల్సిన జరగాలంటున్నారా జాగ్రత్తలు- జరగద్దు అంటున్నారా? నా ప్రశ్న అదే. దాని గురువు మీరేనా అంటున్నాను నేను. జెన్జీలో ఆలోచన విప్లవం ముందు రావాలి. అదే దాని గురువు మీరేనా అంటున్నా ఇప్పుడు నేను. మేము కూడా గురువులుగా ఉండడానికి ట్రై చేస్తాం. మా పాఠాలు విన్నవాళ్ళు వింటారు, అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది, వినని వాళ్ళు వినరు. అర్థం కాకపోతే మీరు రాజ్యాన్ని ఏం మార్చలేరు కదా. Correct, ఎందుకంటే మేము correct, మార్చే correct. ప్రయత్నం చేస్తున్నాము. ఈ చేస్తామండి. పాలన సరిగా లేదు. ఆ, టీడీపీ గవర్నమెంట్ బాగుందంటారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, మన ఆంధ్రప్రదేశ్లో బాగుందంటారా? ఏం చెప్తారు చెప్పండి అసలు సూటిగా. సరే, చంద్రబాబు పాలన అండి, జనరల్గా అర్థం కావడానికి రెండు- మాట్లాడదాం మనం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మాట్లాడాలా యాక్చువల్గా? సరే, చంద్రబాబు ప్రభుత్వం ఏదైతే ఉందో బాగుందంటారా? ఏం చెప్తారు మీరు? ఈ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇంకా పోనీ అది కూడా అడుగుదాం. ఈ ప్రభుత్వం మీద కూడా చాలా తప్పులు జరుగుతున్నాయనే కదా మేము ఎత్తి చూపుతున్నాము. ప్రభుత్వం మీద జరుగుతున్నాయి, ప్రభుత్వంలో జరుగుతున్నాయి, రెండు ప్రభుత్వం- కొంచెం తేడా ఉంది. ప్రభుత్వంలో జరుగుతున్నాయనే కదా మేము ఎత్తి చూపుతున్నాం అంటున్నా. ఉమ్, సో ఆ తప్పుల్ని ముందు సరి చేసుకోవాలి, ఆ తప్పులు మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. సో ఆ తప్పులు జరిగే అవకాశం ఇస్తున్నటువంటి వ్యవస్థలనే మార్చుకోవాల్సిన అవసరం ఉంది.